ఇది నార్మల్ లవ్ స్టోరీ అనుకున్నావా? కాదు. అస్సలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇది చూసుకున్నట్లయితే ఇది ఏమాత్రం లవ్ స్టోరీ అయితే కాదు గైస్. ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ అనమాట. సో మీరు లవ్ స్టోరీ అనుకుని వెళ్ళినట్లయితే మాత్రం బుక్ అయిపోతారు. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒరేన్ అనే ఒక క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది గైస్. సో తన పాస్ట్ లైఫ్ లో ఏం జరిగింది, తన ప్రెజెంట్ లైఫ్ లో ఏం జరుగుతుంది అనే దానివల్ల తను ఎందుకు ఇలా కన్వర్ట్ అయ్యాడనే విషయాన్ని అయితే మీరు క్లియర్ గా అయితే అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్ మీద అనలైజ్ చేసుకుంటే మాత్రమే ఈ మూవీని మీరు అయితే యాక్సెప్ట్ చేయగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో మనం ఉన్న పాజిటివిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిద్ధు జొన్నలగడ్డ అండ్ వరుణ్. సో ఈ మూవీలో పర్ఫెక్ట్ గా అయితే తన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం మెయిన్లీ మనకి డీజే టిల్లు వైబ్స్ అయితే రావు గైస్. అదే మూవీలో ఉన్న మెయిన్ పాజిటివిటీ. ఈ మూవీలో ఉన్న ఇంకో పాజిటివిటీ ఏంటంటే స్క్రీన్ ప్లే, రైటింగ్ అండ్ డైలాగ్స్ గైస్ ఇవైతే పిచ్చ పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయి. ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా రాస్తున్నట్లు అనిపిస్తుంది మనకి. మూవీలో ప్రొడక్షన్ అయితే బాగానే ఉంటుంది గైస్. మనకి స్క్రీన్ లో తెలుస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని. అండ్ హీరోయిన్స్ కి అయితే పెద్ద ఏం స్కోప్ అయితే లేదు. అండ్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే తమన్ ఓకే, నాకేం పెద్ద అనిపించలేదు ఇందులో మ్యూజిక్ వచ్చేసి. ఇది మనం అనుకున్నట్లు బేసిక్ లవ్ స్టోరీ అయితే కాదు గైస్. ఇది ఒక టిపికల్ లవ్ స్టోరీ. అండ్ మెయిన్లీ మీరు ఆ క్యారెక్టర్ అదే హీరో క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటే మాత్రమే మీకు ఈ మూవీ అయితే ఎక్కుతుంది గైస్. అలా మూవీ రన్ అవుతూ క్లైమాక్స్ చూస్తున్న టైంలో వాడు చెప్పేది ఒకటి, అక్కడ చేస్తున్నది అయితే ఒకటి. మనకైతే ఏం అర్థం కాదు. ఓవరాల్గా మనం ఈ మూవీ ఇచ్చే రేటింగ్ 3 పాప్కార్న్స్ గైస్. అంటే యావరేజ్ మూవీ అని అర్థం. ఆల్రెడీ మీరు ఈ మూవీ చూస్తున్నట్లయితే మీరైతే మూవీకి ఎన్ని పాప్కార్న్స్ ఇస్తారో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్.